హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరా లైఫ్ స్టైల్. సో నేను ఇంతకుముందు ఇందిరా లైఫ్ స్టైల్లో నా డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చూపించేదాన్ని. బట్ మధ్యలో డ్యూ టు సమ్ రీజన్స్ నేను ఛానల్ పాజ్ చేసినాను. ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ ప్లానింగ్ టు కమ్ బ్యాక్ విత్ వెరీ గుడ్ కంటెంట్. నా డైలీ రొటీన్, నా లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, నేనేం చేస్తాను ఎవ్రీడే అనేది నేను మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. విత్ గుడ్ ట్రావెల్ బ్లాగ్స్ అవ్వచ్చు, కుకింగ్ బ్లాగ్స్ అవ్వచ్చు, వెరీ ఈజీ రెసిపీస్ ఫర్ కిడ్స్ అవ్వచ్చు. ప్లీజ్ డూ సపోర్ట్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందిరా లైఫ్ స్టైల్. ఇది అమెరికాస్ లార్జెస్ట్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంట. సో అక్కడ కనిపిస్తుంది కదా పైన, అది బాగుంది చూడడానికి అయితే. అండ్ దెన్ ఇది ట్రైన్ బయట ఇలా ఉంది. దీన్ని ఏమంటారు, ఈ ట్రైన్ బయట ప్లేస్ని జస్ట్ ఓపెన్ ఏరియా ఇన్ ద ట్రైన్. అండ్ దెన్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. సూపర్ వ్యూ, చాలా బాగా అనిపిస్తుంది. రాక్స్ మధ్యలో చాలా వాటర్ కూడా చాలా ప్యూర్గా, అసలు ఎంత వైట్ కలర్లో ఉన్నాయంటే వాటర్, యూ కెన్ సీ. సూపర్ ఉంది, లైక్ ఇట్. ఇదంతా ట్రైన్ బయట ఇలా అందరూ నించొని ఫోటోస్ అండ్ ఆల్. హాయ్ శశి, చెరీ కన్నా సే హాయ్. హాయ్. చాలా బాగుంది వ్యూ. సో అదంతా మేము ఎక్కిన ట్రైనే. సో ఇంత పెద్దగా ఉంది ట్రైన్, చాలా పెద్ద ట్రైన్, చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. చూడడానికి ఇండియన్ ట్రైన్ లాగే ఉంది, బట్ లోపల మాత్రం చాలా క్లాసీగా సూపర్గా ఉంది. టూ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒకటి ప్రీమియం, ఒకటి కోచ్ క్లాస్. మేము కోచ్ క్లాస్ బుక్ చేసుకున్నాము. సో చాలా బాగుంది. నేను లోపలికి వెళ్ళినప్పుడు మీకు లోపల కూడా చూపిస్తాను. ఇది కూడా ఇటు వెనకాల అక్కడ కూడా మళ్ళీ ఓపెన్ ఏరియా ఉంది. మధ్యలో రాక్స్ వచ్చేసినాయి. సో అది ఎండ్ కంపార్ట్మెంట్ లాస్ట్లో కనిపించేది. సో వాటర్ అయితే ఫుల్, చాలా ప్యూర్ వాటర్. ఇది రాక్స్లో స్నో ఉంటుంది కదా, ఆ స్నో మెల్ట్ అయ్యి వచ్చే వాటర్. సో మేము ఒక 8 మెంబర్స్ వచ్చాం చెర్రీతో కలిపి. ఇదిగో జయరామ్ మా చిన్ను ఫ్రెండ్, అండ్ అక్కడ ఉంది వైషు చిన్ను వాళ్ళ ఫ్రెండ్, అండ్ అభిషేక్ చిన్ను వాళ్ళ ఫ్రెండ్, ఇక్కడ వాసవి చిన్ను వాళ్ళ ఫ్రెండ్ కమ్ మై సిస్టర్, ఇక్కడ శశాంక్. చిన్ను ఎక్కడికో పోయినాడు, మీకు తర్వాత చూపిస్తా. సో మేము 7 మెంబర్స్ వచ్చినాం ఇన్ టోటల్. చెర్రీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు, కొంచెం కూడా భయపడలేదు. మూవింగ్ ట్రైన్లో వాడు అట్లా నుంచొని ఉన్నాడు. బట్ మేము వీఆర్ కీపింగ్ అన్ ఐ ఆన్ హిమ్. సో వదిలేసేం లేము, అందరం చుట్టుపక్కలే ఉన్నాం. నేనైతే వాడు వెనకాలే ఉన్నాను. అంటే ఎప్పుడు ఇంట్లో అక్కడ వెళ్ళకు ఇక్కడ వెళ్ళకు జాగ్రత్త అని చెప్తాం కదా, సో కొంచెం వదిలేసి ఎంజాయ్ చేయనిస్తున్నాం ఇక్కడ వాడిని. I want him to enjoy, explore, feel the nature. ఇక్కడ ఒకటి ఏమైనా నిలబడి తీసేది వస్తుంది వ్యూ. ఏం కావాలంటారా? సరే నీకేం కావాలి? లేక అదిగో అక్కడ ఉంది, వెళ్ళు జయరాం బాబా, వెళ్ళు, లేక అనిపిస్తుంది. 이거 아래 스크림이고
చెరీ ఎంజాయింగ్ విత్ హిస్ బాబాయ్స్ పిన్నీస్ అందరితో ట్రిప్లో. వాడు ఆపుతే ఏడుస్తున్నాడు. ఏంటంట ఓకే వద్దులే ఉండు. సో ఇక్కడ ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే ట్రైన్ ఇంకా స్టాప్ అయిపోయి మళ్ళీ రిటర్న్ అయిపోతుందంట. బట్ ఓవరాల్గా వ్యూ అయితే సూపర్ ఉంది. నేను వీడియో అంతా రా పెట్టినాను, అంటే నేనేమి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, ఎడిట్ చేయలేదు ముందంతా మీకు చూపించే దగ్గర. జస్ట్ న్యాచురల్గా పెట్టాలి అని అలా పెట్టాను. హోప్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో అక్కడ చెరీ వెనక్కి తిరిగి మమ్మీ వస్తుందో లేదో చెక్ చేసుకుంటున్నాడు. ఇది ప్రీమియం క్లాస్, నేను 2 క్లాసెస్ అని చెప్పిన కదా. ప్రీమియం క్లాస్ అంటే జస్ట్ అట్లా టేబుల్స్ వేసి రెస్టారెంట్ లాగా, లైక్ ట్రైన్ రెస్టారెంట్ లాగా ఉంది. అండ్ దెన్ బార్ కౌంటర్ ఉంది. సో ఇష్టమైన వాళ్ళు డ్రింక్స్, రెస్టారెంట్ కూడా ఉంది లోపల, ఫుడ్ అన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు. కోచ్ క్లాస్కి కూడా అన్నీ అవైలబుల్, బట్ కోచ్ క్లాస్కి ఇట్లా బార్ కౌంటర్ లేదు. సో ఇలా ఉంది బార్ కౌంటర్ సెటప్. చాలా మంచిగా అనిపించింది నాకు. బాటిల్స్ అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు వాళ్ళకున్న మినిమల్ స్పేస్లో, విచ్ ఈస్ వెరీ గుడ్. పైన చూసినారు ఎట్లా హ్యాంగ్ చేసిరో కాక్టైల్ గ్లాసెస్. సో ఇక్కడ వచ్చేసి వైన్ గ్లాసెస్ అవన్నీ పెట్టుకున్నారు. సూపర్బ్ ఉంది. ఆ చిన్న సెటప్లోనే అంత మంచిగా సెట్ చేసుకున్నారు బార్ కౌంటర్, బాగుంది చూడడానికి. సో ఈ ప్రీమియం క్లాస్ దాటినాక మళ్ళీ 2 doors పెట్టి మళ్ళీ కోచ్ క్లాస్ పెట్టినారు అక్కడ. సో శశాంక్ నాకు గైడ్ చేస్తున్నాడు, అంటే నాకు హెల్ప్ చేస్తున్నాడు డోర్స్ ఓపెన్ చేయడానికి. అండ్ దెన్ నేను చెర్రీ కూడా వెళ్ళిపోతున్నాము. ఇది కోచ్ క్లాస్. సో మా సీట్స్ దగ్గరికి వెళ్తున్నాము తననే ఫాలో అవ్వకుంటూ. సో ఇది కోచ్ క్లాస్ అనమాట. కోచ్ క్లాస్ కూడా బాగుంది. నాకు నిజంగా చెప్పాలంటే కోచ్ క్లాసే నచ్చింది కూర్చోడానికి. అండ్ మంచి కంఫర్ట్ ఉంది అనిపించింది. సో మాది వచ్చేసి ఫస్ట్ సీట్. అండ్ దెన్ ఇక్కడ కొద్దిసేపు ఇంకా మేము రిలాక్స్ అయ్యి చిట్ చాట్ చేసి రిటర్న్ వెళ్ళిపోయినాము. మళ్ళీ అది ఎంత 200 అది దానికని ఇదే బాగుంది. గార్డెన్ ఆఫ్ గాడ్స్ అంట. నా హ్యాండ్ బ్యాగ్ నువ్వు పట్టుకున్నావు. ఇంకా ప్లేస్ లేదు. జిప్ లైనా ఏటీవీ చేస్తా, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు అది. చెర్రీకి ఏం చేస్తున్నారు? మసాజ్ టైమా? చెర్రీ మసాజ్ టైమా? ఎక్సర్సైజ్ టైమా? వాడికి ఎక్సర్సైజ్ అంట జే. వాటికి నర్సరీలో కాస్ట్ పెట్టి అమ్ముతాడు. ఇందాక స్టార్ట్ అయినప్పుడు ఇది ఉండేనా? చిన్న చిన్న హట్స్. క్రిస్మస్ హాలిడేస్ వచ్చినప్పుడు ఒక వీక్ ఉంటదంట. ఇది ఓనర్స్ అంట. ఈ గ్యాబిన్స్ వచ్చి ఒక్కొక్కడు వచ్చి వేవ్ చేస్తారంట. ఓన్ బై సమ్ చెప్పింది కదా, వచ్చి వేవ్ చేస్తారంట. ఓకే, ఇక్కడికి వచ్చి జస్ట్ వాళ్ళు కాస్ట్యూమ్స్ వేసుకొని వేవ్ చేస్తారు ట్రైన్ కి. ఈ క్యాబిన్స్ కి వాళ్ళ ఓనర్స్ కూడా ఈ బుజ్జి బుజ్జి క్యాబిన్స్ చూడండి 1 వీక్ చేస్తారంట. ఓన్లీ 1 వీక్ క్రిస్మస్ వెకేషన్. వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళు స్నో టైమ్ లో పోతే కూడా వేరే వ్యూ ఉంటది అంతే కదా.
bye bye train. Bye bye. Oh, Charima. Oh, Charima. Say hi, baby. గిఫ్ట్ షాప్. ఈ గిఫ్ట్ షాప్లో జస్ట్ కొన్ని గిఫ్ట్స్ చూసినాం బట్ తీసుకోలేదు, చాలా మినిమల్, అన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయని ఇంకా వెళ్ళిపోయినాము.